In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. భారీ వర్షాలు వరదలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చాలా ప్రాజెక్టుల్లో పైనుంచి వస్తున్న వరదను వచ్చినట్లే కిందకు వదిలేస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేస్తూ అవసరమైన చోట్ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి సహా ప్రధాన నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. సింగూర్ ప్రాజెక్టుకి 38,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 400 క్యూసెక్కుల అవుట్ఫ్లో కిందకు వదిలిపెడుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 21 టీఎంసీల నీరు చేరింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2,18,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3,34,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 883 అడుగులకు చేరింది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. 6,40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. మరోవైపు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 694 అడుగుల వద్ద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.23 టీఎంసీల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 30 టీఎంసీలు ఉండగా అవుట్ఫ్లో 17,000 క్యూసెక్కులుగా ఉంది. అన్నారం సరస్వతి బ్యారేజ్కు భారీగా వరద పోటెత్తుతోంది. బ్యారేజ్లో పూర్తిగా 66 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. 5,26,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 32,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,401 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ 40 అడుగులకు చేరింది. ఇది నెమ్మదిగా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.